వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాస్త టైమ్ విత్ కావ్య. డే 1 ఆఫ్ స్విమ్మింగ్ సిరీస్. ఈ స్విమ్మింగ్ సిరీస్లో ఫస్ట్ మనము స్విమ్మింగ్ కన్నా ముందర కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకోవాలి. సో స్విమ్మింగ్కి వెళ్ళే ముందర మనము ఖచ్చితంగా ఒక షవర్ తీసుకోవాలి. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ద క్లోరిన్ వాటర్ అండ్ వన్స్ ఆ క్లోరిన్ వాటర్లో అంత స్విమ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి షవర్ తీసుకోవాలి. లేకపోతే ఇట్ విల్ బి వెరీ హార్మ్ఫుల్ టు ద బాడీ. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ వీఆర్ డూయింగ్ స్విమ్మింగ్ ఇన్ ద సన్లైట్ అంటే మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆ టైంలో సన్ రైజ్ సన్సెట్ టైమ్స్లో మనం కానీ స్విమ్ చేస్తున్నట్లయితే మస్ట్ అండ్ షుడ్గా సన్ స్క్రీన్ అయితే క్యారీ చేయండి అండ్ సన్ స్క్రీన్ అయితే వేసుకోండి. ఈవెన్ దో నేను సన్ స్క్రీన్ వాడినా కూడా భయంకరమైన ట్యాన్ అయితే ఐ హావ్ అబ్జర్వ్డ్. చాలా అంటే చాలా ట్యాన్. ఈవెన్ దో ఇట్స్ ఎ స్మాల్ ప్రాక్టీస్ ఆర్ ఎ బిగ్ ప్రాక్టీస్, అప్లై సన్ స్క్రీన్ వెల్ థరో టు యువర్ బాడీ. విజిబుల్ బాడీ పార్ట్స్కి సన్ స్క్రీన్ అయితే డెఫినెట్గా రాసుకోండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి అంటే నైలాన్ క్లాత్ టైప్వి ప్రిఫర్ చేయండి. దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్స్ యూ సో మచ్ కంఫర్ట్. సో ఇవి అయిపోయిన తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వాటర్. ఓకే, సో నౌ ఇప్పుడు నేను అసలు ఫస్ట్ డేలో ఏం నేర్చుకున్నాను అంటే హ్యాండ్తో లెగ్స్తో స్విమ్ చేయాలంటే చాలా డిఫికల్ట్. సో దట్ ఫస్ట్ మనం అయితే బ్రీదింగ్ అనేది వాటర్లో ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాము. మనం ఫస్ట్ హెడ్ వచ్చేసి అంటే హెడ్ మునిగేంత వరకు మనం వాటర్లో హెడ్ పెట్టి బబుల్ చేయాలి. బబుల్స్ వి షుడ్ మేక్ ద బబుల్స్ విత్ నోస్తోనే బబుల్స్ చేయాలి. బబుల్స్ అంటే నేను ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేస్తాను ఇప్పుడు. సో దాన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను నోస్తో మాత్రమే బబుల్స్ చేస్తున్నాను. వీ షుడ్ నాట్ డూ బబుల్స్ విత్ మౌత్తో బబుల్స్ అసలు చేయనేకూడదు. ఎందుకంటే మనకు నోస్తో బబుల్స్ చేస్తుంటే అప్పుడు మనం ఎక్స్హేల్ చేస్తున్నాం. మన బ్రీత్ని ఎక్స్హేల్ చేస్తే బబుల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో అలా ఫస్ట్ ఒక 5 సెకండ్స్ చేయండి, తర్వాత 10 సెకండ్స్ చేయండి, తర్వాత 15, తర్వాత 20, అలా చిన్నగా కౌంట్ని పెంచుకుంటూ పోండి. డే 1 జస్ట్ ఇది మాత్రం ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్స్ మాకు స్టెబిలిటీ వచ్చింది అనుకున్నప్పుడు చాలా ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. బట్ నీళ్ళల్లో కొద్దిగా సేపు మనం ప్రాక్టీస్ అయితే డెఫినెట్గా చేయాలి. సో డే 1 అయితే మనం దీంతోనే స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ థింగ్, ఎవరైనా సరే మీ దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో గానీ, లేదా మీరు క్లాసెస్‌కి వెళ్తుంటే గానీ, ఎక్కడైనా సరే ఐ మీన్ మీరు హోటల్‌లో ఇంకెక్కడైనా బుక్ చేసుకున్నప్పుడు, సరదాగా బుక్ చేసుకున్నప్పుడు, ఎక్కడైనా సరే ఈ థింగ్స్ అయితే ఫుల్‌గా మైండ్‌లో పెట్టుకోండి. ఫస్ట్ సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. నైలాన్ క్లాత్స్ గుడ్. అండ్ క్లోరిన్ వాటర్ కాబట్టి బిఫోర్ అండ్ ఆఫ్టర్ టేకింగ్ షవర్ ఈజ్ ఆల్సో ఎ బెస్ట్ థింగ్. ఓకే, రైట్ నౌ నేనైతే ఈ సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈవెన్ నేను కూడా బిగినర్‌నే కాబట్టి ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ ద సన్ స్క్రీన్స్ విచ్ వర్క్ ఫర్ ద స్విమ్మింగ్. సో నేనైతే దిస్ ఈస్ ట్రైయింగ్ ఆన్ మీ. లెట్స్ ట్రై ఇట్ ఆన్ మీ అండ్ ఐల్ లెట్ యూ నో విచ్ ప్రోడక్ట్ ఈస్ గుడ్. బట్ మీకు ఆల్రెడీ ఏ ప్రోడక్ట్ గుడో స్విమ్మింగ్‌కి తెలుసుంటే బెస్ట్ సన్ స్క్రీన్‌ని ప్లీజ్ కమెంట్స్‌లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్ కేస్ మీరు కూడా నాతో పాటు స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంటే మన డే 1 ఏంటో అర్థమైంది. మనం ఏం చేయాలో కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో జస్ట్ ఈ బబ్లింగ్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి డే 1కి. అండ్ డే 2కి బబ్లింగ్‌తో పాటు ఇంకా మనం ఏం నేర్చుకుంటామో డే 2లో చూద్దాం. ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్ నౌ కదా. సో ఫైన్, మీకైతే తెలుసు కదా ఏం చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా. సో comment the good sunscreen if you already know. Thanks for watching guys. See you in the next video. Until then, bye bye.